హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ టీవీ. తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ని లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. జరిగిన కథ. రాత్రి సమయంలో పార్వతమ్మ ఇంటి దగ్గరికి టాక్సీ వచ్చి ఆగుతుంది. అందులోంచి కుమార్ మెడలో పూలమాలతో బయటికి దిగుతాడు. పార్వతమ్మ కొడుకుని చూసి సంతోషంతో అతని దగ్గరికి వెళ్లేలోపు టాక్సీలో నుంచి ఒక అమ్మాయి కూడా తన మెడలో పూలమాల వేసుకుని దిగుతుంది. అది చూసి పార్వతమ్మ ఆశ్చర్యంతో బిగుసుకుపోతుంది. అప్పుడు కుమార్ ఆ అమ్మాయిని పార్వతమ్మ దగ్గరికి తీసుకొచ్చి తన పేరు సుమతి అని పరిచయం చేస్తాడు. తను సుమతి 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, సుమతి తండ్రి వేరే వాళ్లకిచ్చి తన పెళ్లి చేయబోతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెబుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పార్వతమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు పార్వతమ్మ హారతిచ్చి వాళ్ళిద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్లి కుమార్ని తన గదిలో పడుకోమని, సుమతిని తన గదిలో పడుకోబెట్టుకుంటుంది. రాత్రంతా పార్వతమ్మ నిద్రపోకుండా కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన అమ్మాయి కుమార్కి సరిపోతుందా, తను మంచిదా చెడ్డదా అని ఆలోచించుకుంటూ పడుకుంటుంది. ఉదయాన్నే లేచి చూసేసరికి సుమతి ఇంటి పనంతా చేసేసి తులసి కోటకు పూజ చేసి పార్వతమ్మకు హారతిస్తుంది. ఆ తర్వాత తనకు కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇస్తుంది. అది చూసి పార్వతమ్మ ఎంతో సంతోషించి సుమతి గురించి అడిగి తెలుసుకుంటుంది. అప్పుడు సుమతి తనకు తల్లి లేని విషయం చెబుతుంది. దాంతో పార్వతమ్మ ఇక నుంచి సుమతిని దిగులు పడుతూ తనలోనే తన అమ్మని చూసుకోమని చెప్పి అలాగే కుమార్ని కూడా బాగా చూసుకోమని చెబుతుంది. ఇంతలో కుమార్ నిద్రలేచి వచ్చి పార్వతమ్మను కాఫీ అడగ్గా, పార్వతమ్మ ఇక నుంచి మీకు కావాల్సిన పనులన్నీ నీ పెళ్లంతోటి చెప్పి చేయించుకో, నేనిక అమ్మ పోస్టు నుంచి రిటైర్ అయి అత్త పోస్టులోకి వెళ్తున్నాను అని అంటుంది. అది విన్న సుమతి నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం పార్వతమ్మ కుమార్ ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా సుమతి కుమార్ కోసం కాఫీ పెట్టి తీసుకొస్తుంది. అప్పుడు కుమార్ ఆ కాఫీ తాగి సుమతితో ఇలా అంటాడు. ఆహా, ఇంత అద్భుతమైన కాఫీ నా జన్మలో నేను తాగలేదు. నిజమా అండి? అత్తయ్య గారి కంటే బాగా పెట్టానా? అదంటే అది మరేమో అది అలా కాదు. ఏంట్రా, నీ పెళ్ళం ఏదో అడుగుతుంది కదా, ఇప్పుడు సమాధానం చెప్పు. నేను పెట్టే కాఫీ బాగుందా లేదా నీ పెళ్ళం పెట్టే కాఫీ బాగుందా? అంటే అది అమ్మా, నీ కాఫీ బాగుంటుంది, నీకు తెలుసు కదా బాగుంటుంది. మరి ఇందాక నాకు కాఫీ బాగుందన్నారు. లేదు, నీ కాఫీ బాగుంది, నీ కాఫీయే బాగుంది. అదేంట్రా, ఇప్పుడే నా కాఫీ బాగుందన్నావు, మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నావు. సరిగ్గా చెప్పు, ఎవరు పెట్టే కాఫీ బాగుంటుంది? అంటే ఇద్దరి కాఫీ బాగానే ఉంటుంది. అలా కుదరదు, మా ఇద్దర్లో ఎవరి కాఫీ బాగుంటుందో చెప్పాల్సిందే. అవును, చెప్పాల్సిందే. అంటే అది మరేమో నాకు కాల్లో ఫోన్ వస్తుంది, ఫోన్లో కాల్ వస్తుంది, నేను మళ్ళీ వచ్చి చెప్తాను అని గాబరా పడుతూ అక్కడి నుంచి తన గదిలోకి పరిగెడతాడు కుమార్. అది చూసి సుమతి, పార్వతమ్మలు ఇద్దరూ తెగ నవ్వుకుంటారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు పడిపోతారు. మధ్యాహ్నం భోజనం సమయానికి పార్వతమ్మ, కుమారి ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా సుమతి తను చేసిన వంటలన్నీ టేబుల్పై సిద్ధం చేసి వాళ్లకు వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతమ్మ ఇలా అంటుంది. ఏంటి కోడలా, మన పాలకేంద్రం పక్కనే మీ ఆయనతో హోటల్ పెట్టించే ఆలోచన ఏమైనా చేస్తున్నావా? ఎందుకత్తయ్య గారు అలా అడిగారు? మీకెందుకు వచ్చిందా అనుమానం? ఏం లేదు, ఒక్క పూటకి ఇన్ని రకాల వంటలు చేసేసరికి అలా అడిగాను తల్లి. అదేంటంటే ఒకసారి నా చేతి వంట మీ ఇద్దరికీ రుచి చూపిద్దామని ఇలా చేశాను. ఎలాగో వండుతున్నాను కదా, ఉదయం మీరు మీ ఇద్దరికీ ఇష్టమైన వంటకాలు చెప్పారు కదా, అందుకే అవి కూడా చేశాను, అంతే. రుచి చూపించడానికి ఇదంతా ఎందుకమ్మా? నువ్వు ఉదయం పెట్టిన కాఫీ చాలు నీ వంట ఎలా ఉంటుందో చెప్పడానికి. అమ్మా, ఇప్పుడు మళ్ళీ ఆ కాఫీ విషయం అవసరమా? నాకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కంటి ముందర ఇన్ని రకాల వంటలు పెట్టుకుని నేను ఇక ఆగలేను. గట్టిగా ఓ పట్టు పట్టాల్సిందే. నేనైతే మొదలు పెడుతున్నాను. ఇక మీ అత్తా కోడళ్ళు ఇద్దరు మీ ఇష్టం. అమ్మా సుమతి, నువ్వు కూడా కూర్చోమ్మా. పర్వాలేదు అత్తయ్య గారు, ముందు మీరిద్దరూ భోజనం చేయండి, మీరు తిన్నాక నేను తింటానులేండి. అమ్మా, మా ఇంట్లో ముందు వెనుకాని అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు. కుమార్ చిన్నప్పటి నుంచి మేమెప్పుడూ కలిసే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే అలవాటు. ఈ రోజు నుంచి నువ్వు కూడా అంతే.
మాతో కలిసే భోజనం చేయాలి. రా, ముందు నువ్వు కూర్చో, నీకు నేను వడ్డిస్తాను అని సుమతిని కూర్చోపెట్టి పార్వతమ్మ ఎంతో ప్రేమగా తనకు వడ్డిస్తుంది. అలా అందరూ ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. భోజనమయ్యాక అందరూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉండగా పార్వతమ్మ కుమార్తో ఇలా అంటుంది. ఒరే కుమారా, నువ్వొకసారి మన ఊరి రామాలయానికి వెళ్ళి అక్కడ పురోహితుణ్ణి కలిసి నేను చెప్పానని చెప్పి ఒకసారి ఇంటికి తీసుకొనిరా. దగ్గరలో పండుగ కూడా ఏమీ లేదు, ఇంట్లో ఏదైనా పూజలు చేయించడానికి. ఒరే పిచ్చి బెదవా, ఏదో సంతకాలు పెట్టి పెళ్ళైందనుకుంటే సరిపోదు. పార్వతమ్మ కొడుకు పెళ్ళంటే ఎలా ఉండాలి? ఈ ఊరంతా చూడాలి. అందుకే సాంప్రదాయబద్ధంగా మీ పెళ్లి నేను మళ్ళీ జరిపిస్తాను. ఊరందరినీ పిలిచి బంధువులందరికీ అతిథి సత్కారాలు చేసి నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. లేదంటే రేపటి నాడు ఇరుగు పొరుగు వాళ్లనే మాటలు పడలేము. పార్వతమ్మ తన కొడుక్కి ఎవ్వరికీ తెలియకుండా చాటుగా వెళ్లి పట్నంలో పెళ్లి చేసుకొని వచ్చిందని అందరూ అంటుంటే నాకు తల కొట్టేసినట్టుగా ఉంటుంది. మీ అమ్మను అందరలా అవమానిస్తుంటే నీకు వినడానికి బాగుంటుందా? నువ్వే చెప్పు. పెళ్లి ఎలాగో నీకు నచ్చిన అమ్మాయినే చేసుకున్నావు. సుమతి నాకు కూడా బాగా నచ్చింది, లక్షణమైన అమ్మాయి. మరింత మంచి కోడల్ని ఊర్లో వాళ్ళకి ఎలా పరిచయం చేయాలి? అందుకే ఈ పెళ్లి. నేనెప్పుడూ నీ మాట కాదనలేదు, కానీ నీ పెళ్లి నా కళ్ళారా చూడాలని నా ఇన్నాళ్ల కోరిక. దాన్ని మాత్రం కాదనకు. ఈ ఒక్కసారి నేను చెప్పింది విను. అయ్యో, అలా అంటావేంటమ్మా? అయినా నాకు ఎప్పుడు ఏది చేస్తే మంచిది నీకు తెలియదా? తప్పకుండా నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. ఇదిగో, ఇప్పుడే రామాలయానికి వెళ్ళి పురోహితుని తీసుకొని వస్తాను అని చెప్పి కుమార్ అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా నడుచుకుంటూ రామాలయానికి వెళ్ళి అక్కడ పురోహితునితో పార్వతమ్మ చెప్పిందంతా చెప్పి తనని వెంట పెట్టుకుని ఇంటి వైపుకొస్తాడు. ఇంట్లోకి రాగానే పార్వతమ్మ పురోహితుణ్ణి సోఫాలో కూర్చోబెడుతుంది. తాను ఎదురుగా కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా నమస్కారం. ఏంటమ్మా ఉన్న బలంగా రమ్మని పిలిపించారు? ఏదైనా విశేషమా? అవును పంతులు గారు, విశేషమే. ఇదిగో, ఈ అమ్మాయి నాకు కాబోయే కోడలు సుమతి. తినకి నా కొడుకు కుమార్కి పెళ్లి జరిపించడానికే మిమ్మల్ని పిలిపించాను. ఆహా, అమ్మాయి లక్షణంగా ఉంది. ఇంకే బ్రహ్మాండంగా జరిపించేద్దాం. అయితే పంతులు గారు, దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూసి పెట్టండి. మీరు తేదీ ఖరారు చేస్తే మేము పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటాం. నాకున్న ఏకైక కొడుకు. ఊర్లో వాళ్ళందరినీ పిలిచి ఘనంగా జరిపించాలి. అయ్యో, తప్పకుండా అమ్మా. బ్రహ్మాండమైన ముహూర్తం చూసి పెడతాను. మీరు 10 నిమిషాలు అలా కూర్చోండి అని చెప్పి ఆ పురోహితుడు తన సంచిలో నుంచి పంచాంగం పుస్తకం తీసి ఏదో లెక్కలు వేసుకుని కాసేపటికి పార్వతమ్మతో ఇలా అంటాడు. అమ్మా, వచ్చే శుక్రవారం చాలా దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు సరే అంటే లగ్న పత్రిక సిద్ధం చేసి రాముల వారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మీకు పంపిస్తాను. అప్పుడు మీరు ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. అయితే పంతులు గారు, అదే ముహూర్తం ఖాయం చేయండి. శుభం. అయితే నాకు ఇక సెలవిప్పించండి అమ్మా. లగ్నం పత్రికతో వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి పురోహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజులు పోయాక మళ్లీ పార్వతమ్మ ఇంటికొచ్చి ఆమెకు లగ్నపత్రిక అందజేస్తాడు పురోహితుడు. ఇక పార్వతమ్మ ఊర్లో ప్రతి గడప గడపకి వెళ్లి అందర్నీ తన కొడుకు పెళ్లికి ఆహ్వానిస్తుంది. తరువాత భాగం కోసం వెయిట్ చేయండి. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం.